ప్రపంచ క్రైస్తవులారా ఏకం కండి అని 25 ఏళ్ల క్రితం జైశాలు గారు ఈ సమాజానికి నినాదం ఇచ్చారండి. రండి కలుద్దాం రండి. ఒకవేళ మనలో బోధాపరమైన విభేదాలు ఏమంటే కూర్చొని మాట్లాడుకుందాం, రండి కూర్చొని మాట్లాడుకుందాం. బట్ ఇట్స్ నాట్ ఎ డిబేట్, పోటీ. నీకు నాకు పోటీ ఏంటారా? సహోదరులవరా, ఒకే క్రీస్తును నువ్వు నమ్మావు, నేను అదే క్రీస్తును నమ్ముతున్నాను. ఒకే బాప్తీసు నువ్వు పొందావు, నేను అదే బాప్తీసాన్ని పొందుతున్నాను. ఎందుకు నీకు గొడవ? నీ సహోదరుని ప్రేమతో చేరది, ప్రేమతో చర్చించు. పోస్టులు పెడుతున్న ప్రతి ఒక్కరితో చెబుతున్నాను నేను, చేతనైతే ప్రేమతో పిలిచి సరిదిద్దు. గొడవలు కాదు, అల్లర్లు కాదు. సహోదరుల మీద ద్వేషాలను రెచ్చగొట్టి ఒకవేళ ఇలాంటి ప్రయత్నాలు మీరు చేస్తే ఎక్కువైన ప్రతిదండన. ఆ రోజు సిలువలో యేసు ప్రభువును తొక్కింది, తన్నింది నువ్వు చేస్తున్నావు ఈరోజు క్రీస్తును నమ్మిన క్రైస్తవుడుగా. తప్పు మానుకో, సరిచేసుకో. దేవుని వాక్యం విన్నప్పుడు 4 మాటలు నేర్చుకునేసరికి తలపోగరా? బైబిల్లో 4 ఎంగిలి మాటలు నేర్చుకునేసరికి నన్ను మించిన వాడు లేడనుకుంటున్నావా? నువ్వెవడమైనా సరే, మనము దేవుని దగ్గర విద్యార్థులం. బైబిల్ దగ్గర మనమంతా పాఠాలు నేర్చుకోవలసిన పిల్లలం, పసిపిల్లలం. బైబిల్లో ఏం రాయబడిందో తెలుసుకోవాలి. బైబిల్లో చెప్పినట్లుగా మనం జీవించాలి. లేదా యేసు ప్రభువును మరలా సిలువనెక్కిస్తున్నాం మనమే.